వెల్కమ్ టు సోన్మార్గ్. ఫుల్ స్నో ఉంది. ఎప్పుడెప్పుడు దిగాల, ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అని ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం. ఈరోజు డే 4. మేము ఇప్పుడు శ్రీనగర్ నుంచి సోన్మార్గ్ వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్ళే దారిలో రాజా ధాబాలో బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను. ఇక్కడ సోన్మార్గ్లో తాజ్మహల్ గ్లేషియర్ ఇంకా 0 పాయింట్ ఉండింది. మోస్ట్లీ 0 పాయింట్ క్లోజ్ ఉండిందంట. ఏదో పంటే దాంట్లో వెళ్తాం. తాజ్మహల్ గ్లేషియర్లో అయితే పోనీ కింద పోనీ పాయింట్ ఉండింది. అక్కడ నుంచి మనం పోనీస్ కలెక్ట్ చేసుకొని పైకి వెళ్ళాలి. రెండు సైడ్స్ ఫుల్ స్నో ఉంది. 0 పాయింట్ అన్ని చాలా ప్లేసెస్ ఉన్నాయంట. చాలా ఎక్సైటెడ్. టైం ఏమో 12 అవర్స్ ఉంది, అయినా కానీ అంత సన్నే లేదు. అక్కడక్కడ కనిపిస్తుంది, పోతుంది. మొత్తం స్నో ఉంది అటు ఇటు. ఇక్కడైతే యాక్చువల్గా మాక్సిమం అంతా ఇటు సైడ్ లెఫ్ట్ సైడే ఉండే, రైట్ సైడే ఉండే, కానీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా వస్తుంది స్నో. అక్కడక్కడ సన్ మౌంటైన్స్ పైన పడుతూ ఉంటే ఫుల్ షైన్ అవుతూ బాగుంది. భలే ఉంది అసలు. మొత్తం స్నో మౌంటైన్స్. మొత్తం స్నో మౌంటైన్స్ భలే ఉంది అసలు. అదే హాస్టల్ వెళ్ళాలి నాకు తెలిసినంత వరకు, లేకపోతే కార్స్ లో కూడా వెళ్తున్నారు కొంతమంది. ఫుల్ సూపర్ చాలా బాగుంది. హార్స్ వెళ్ళాలనుకుంటే ఇప్పుడు మేము అందరం ఎక్స్పర్ట్స్ అయిపోయాం అనమాట హార్స్ రైడింగ్ లో. స్లోప్స్ లో బాగా ఎంజాయ్ చేస్తాం దిగడం. Shut. Bye. Okay, enough. Bye. ఫైనల్లీ అట్ కాశ్మీర్. ఇప్పుడు మేము సోన్మార్గ్ లో ఉన్నాం. -4 degrees ఉంది. ఈ రోజు వెదర్ ఫోర్కాస్ట్ ప్రకారం అయితే 3 o'clock అలా స్నోఫాల్ కూడా ఉంది. ఫుల్ స్నో ఉంది. హార్సెస్ పైన వచ్చాము. ఫస్ట్ పహల్గామ్ లో అది అటు ఇటు వదిలేసరికి కాస్త భయం వేసింది, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఫస్ట్ ఇక్కడ కూడా కాస్త భయం వేసింది, తర్వాత వెళ్ళిపోయాం. మా దాంట్లో 2 హార్సెస్ ఉన్నాయి, పుష్ప 1, పుష్ప 2 అని. దాంట్లో నాది పుష్ప 2. నేను మా మిట్లో అయితే స్నోలో చాలా ఆడుకున్నాము. ఒకరిపైన ఒకరు కొట్టుకుంటూ స్నో బాల్స్ చేసుకొని. వారి చేతులు చిన్నగా ఉన్నాయి, ప్లస్ గ్లౌజెస్తో రావట్లేదు. నేను కావాలని గ్లౌజెస్తో ఇంకా పెద్దగా చేసుకుంటా. ఫస్ట్ మేమిద్దరం ఆడుకుంటుంటే తర్వాత మళ్ళీగా మమ్మీ డాడీ అత్త అందరు వచ్చి ఆడుకుంటున్నాము. స్నో మాత్రం చాలా బాగుంది. వ్యూ మొత్తం సూపర్ ఉంది. తాజ్మహల్ గ్లేషియర్లో ఇది. అండ్ ఇదంతా ఈ స్నో అంతా మా ఫ్యామిలీ అందరం వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ టైమే కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈడు కూడా మా భాషలోకి
ఈ రోజు అయితే ఒక్కరికి మించి ఘోరంగా ఒకరు పడ్డాం. ఫస్ట్ సౌండ్ అయితే స్టార్ట్ చేసింది. 2 times దెబ్బలు తగిలాక వాళ్ళు కిందే ఉంటే మేము పైకి వెళ్ళాం ఫొటోస్ కోసం, ఇంకా పైకి స్నోలో. అక్కడ డాడీ ముందు చాలాసార్లు కింద పడేసరికి దిగి వస్తున్నప్పుడు నాకు జారింది. ఇంకొంచెంసేపు కిందనే ఆడుకొని మళ్ళీ హార్స్ పొన్ని దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను మమ్మీతో మమ్మీ నువ్వు మామ బ్యాలెన్స్ అంటుంటే మమ్మీ నవ్వుతూ మమ్మీ కింద పడిపోయింది. వాళ్ళంతా అయిపోయింది. ఇంకా నేను డాడీ ముందు వచ్చేస్తుంటే వీడియోస్ కోసం నేను మళ్ళీ కింద పడ్డా. అది కూడా ఈసారి కాస్త బురదలో పడ్డా. ఇంకా సోన్మర్గ్ అయితే చాలా బాగుంది. తాజ్వాజ్ గ్లేషియర్ అయితే అందరికీ బాగా గుర్తుండిపోయింది. మాకైతే చాలా నచ్చింది. రేపు గుల్మర్గ్ అయితే ఇంకా బాగుంటుంది. మేము గండోలా రైడ్ ఎక్కుతాము. గండోలా రైడ్ మాత్రం నాకు చాలా ఇష్టం. ఆల్రెడీ ఇక్కడ ఎక్కాను, బట్ అంత లాంగ్ అది కూడా స్నోలో ఉంటే చాలా బాగుంటుంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇక్కడ మొత్తం కాశ్మీర్లో ఈ గుల్మర్గే టాప్. I hope you like my video. If you like my video, please like, share and subscribe to my channel.